నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం పేదలకు ఇంటి స్థలాలు సహా పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఏపీ ముందుంది వాటర్ షెడ్స్ పై సదస్సులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మోంతా తుఫానుతో రాష్ట్రానికి అపార నష్టం జరిగింది కేంద్రం ఆదుకోవాలి సెంట్రల్ టీం ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు హరనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు దాదాపు 70 అజెండా అంశాలపై కేబినెట్ చర్చించింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిపై ఆరా తీశారు మంత్రులు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు పేదలకు ఇళ్లు అందించే అంశాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు నివాస స్థలం లేని వారి జాబితాను సిద్ధం చేయాలన్నారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని తెలిపారు వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2020 సందర్భంగా పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ డిజిటల్ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకోవడానికి ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది పిఎంఏవై అర్బన్ కింద ఏపీ టిడ్కో ద్వారా చేపట్టిన ఈడబ్ల్యూఎస్ ఇళ్ల పూర్తికి సంబంధించి చీఫ్ ఇంజనీర్లు సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ప్రభుత్వ ఇమేజ్ని ఎన్హాన్స్ చేయటం లక్ష్యంగా ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వారి కాన్స్టిట్యున్సీలో ఏమైనా సమస్యలుంటే రివ్యూ చేసి డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేసి అక్కడికక్కడే పర్టికులర్గా రెవెన్యూ విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మినిస్టర్స్ ఎమ్మెల్యేలతో కలిసి వాటిని రిడ్రెస్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలను పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని ఐటీసీలో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పై 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ల్యాండ్ రీసోర్సెస్ కేంద్ర సెక్రటరీ మనోజ్ జోషి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు భూగర్భ జలాలు అడుగంటుతున్న ఈ సమయంలో వాటిని పెంపొందించేందుకు కొలనులు చెరువులు పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు మనోజ్ జోషి తెలిపారు అలాగే కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ముందుంటుందని తెలిపేందుకు కేంద్ర ప్రయోజక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు పెమ్మసాని స్పష్టం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మోదీ గారు ప్రవేశపెట్టింది ఏదైనా సరే మోడల్గా తీసుకొని మేము ఇవి చేసి చూపిస్తాము ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనే చెప్పే ఉద్దేశంతోనే ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని మేము చేస్తూ ఉన్నాం ఎందుకంటే 10-15 రోజులు ఇది ఇక్కడ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత 15-20 రోజుల్లో ఒక బ్యూటిఫుల్గా మోడల్ పాండ్ చేయటం కానీ వీళ్ళందరికీ సౌకర్యాలు చేయటం కానీ ఇవన్నీ చాలా శ్రమతోనూ డబ్బుతోనూ కూడుకున్నటువంటి పరిస్థితి इस कॉन्फ्रेंस में हम हमारे जो WC2 के स्कीम के काम है उनका रिव्यू करेंगे साथ ही साथ यहाँ आप जैसे अनुभवी लोग जो यहाँ आए हैं उनसे हम सुनना चाहते हैं कि जो हम WDC3 की स्कीम का प्लानिंग कर रहे हैं 2026 से 31 के दरमियान हम WC3 की स्कीम चलाएंगे उसका अभी हम नियोजन कर रहे हैं
उसमें क्या क्या नए एस्पेक्ट हम इनकॉर्पोरेट कर सकते हैं, अभी के हमारे स्कीम इम्प्लीमेंटेशन में क्या क्या वीकनेस है। మోంతా తుఫానుతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వెలగపూడి ఆర్టీజీఎస్లో తుఫాన్తో జరిగిన నష్టంపై అధికారులతో సభ్యులు సమీక్షించారు. దాదాపు 6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణమే 901 కోట్ల తక్షణ సాయం అందించాలని కోరారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఎలా సాయం చేశారో అధికారులు వివరించారు. మోంతాతో నష్టం జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలను పర్యటించిన అనంతరం సీఎం చంద్రబాబుతో టీం భేటీ కానుంది. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని అమరావతి అమరేశ్వర ఆలయాన్ని భక్తులు సందర్శించారు. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకుని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామివార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు. యాభై 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుండి 20 వరకు జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోరుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్కరించారు. వారం రోజుల పాటు విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్, సభ్యులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులైనటువంటి శ్రీ అయ్యంకి వెంకటరామయ్య గారు, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు, శ్రీ పాతులు నాగభూషణం గారు మొదలైన ఇంకా కొంతమంది ముఖ్యులను కూడా స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం అనవాయితీగా జరుగుతున్నటువంటి జాతీయ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కవి సమ్మేళనాలు, సెమినార్లు, రచయితల సందేశాలు, రచయితలకు సన్మానాలు ఈ యొక్క కార్యక్రమాల్లో జరగడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనాలు, వ్యాసరచనలు, వక్తృత్వ క్విజు, అదేవిధంగా క్రీడలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. 70 సంవత్సరాలుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని 22A చేర్చడం వలన ఇబ్బందులు పడుతున్నామని వెంగళాయపాలెంకు చెందిన మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకు రిజిస్ట్రేషన్ చేయాలంటే అవకాశం లేకుండా పోయిందని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని న్యాయం చేయాలని వేడుకున్నారు. వెనుగండ్ల స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ మీట్లో బయట ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ పిల్లలను కొట్టారని వినోద్ ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేస్తాను చూస్తాను అంటున్నారు, చేయట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా నాకు ఏమీ ఇది కాలేదు. మళ్ళీ ఇవాళ అర్జీ పెట్టా. ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంది దానివల్ల? నేను పిల్లకి రాయాల, నాది రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ కావట్లా. ఇవన్నీ ఉన్నాయి నా డాక్యుమెంట్. 57ది నకళ తీశాను పొన్నూరులో. 57 నుంచి మా స్వాధీనంలో అడంగులు 1B పాస్ పుస్తకం మొత్తం నాకే ఉంది. కానీ సమస్య తీరట్లా, పిల్లకి రాయాల, ఇబ్బంది అవుతుంది నాకు. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చింది. తిరిగి గుంటూరు హాస్పిటల్లో కూడా ఉండ. అది సార్, అక్కడికి వెళ్తే మా పిల్లలు జోన్స్లో ఉన్నారు. నైట్ 12ంటికి వెళ్తే ఆ స్కూల్ రూముల్లో లైట్లు లేవు, ఏమీ లేవు. నైట్ 12 దాకా ఆడపిల్లల్ని ఎట్లా ఉంచుతామండి? అది మీరు ఏమంటారు? అదే అర్జీ పెట్టాము, మరి వాళ్ళేమో ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదండి. డిఓ గారు ఆల్రెడీ అయిపోయినాయి జోన్స్. అయిపోయిన తర్వాత
అంటే ఇట్లా జరిగింది అంటే అయిపోయి 2 రోజులు అవుతుంది. అది మా పిల్లలు ఉన్నారు అని చెప్పని మేము వెళ్ళాము హడావుడిగా. వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో మరి విషయం తెలీదు. అక్కడ స్టేట్ మీట్ మల్కాంబ్ జరుగుతుంది. ఆ మల్కాంబ్ జరిగేటప్పుడు అక్కడ అకామిడేషన్ సరిగ్గా లేదని పిల్లలకి మిడ్ డే మీల్స్లో అక్కడ హెచ్ఎం గారు కానీ మొత్తం వీళ్ళు కానీ మిడ్ డే మీల్స్ ఇష్యూ అవుతుందని చెప్పారు అక్కడ. అది దాని గురించి ఇంకా మాట్లాడితే స్టేట్కి అక్కడ లోకల్ గుండా విద్యా కమిటీని పిలవలేదు, గ్రామ సర్పంచ్ని పిలవలేదు, ఎవరిని కూడా పిలవలేదు. అక్కడ దీని గురించి మాట్లాడదామని కంప్లైంట్ ఇద్దామని మేడం గారికి వచ్చి అడిగి మాట్లాడారు. బ్రాడీపేటలోని సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి కార్తీక దీపాలు వెలిగించి సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. కార్తీక మాసంలో ఈశ్వరుని ధ్యానిస్తే అభిష్టాలు ఫలిస్తాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. కార్తీక మాసంలో 3వ సోమవారంలో భక్తులందరూ పొద్దున ప్రాతకాలానికి వచ్చి అభిషేకాలు, అర్చనలు, స్వామివారి సేవలు తరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇవాటి 3వ సోమవారం నాడు మా దేవాలయంలో బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో విశేషంగా వేదఘోష పెట్టారు. సాయంత్రం 6 గంటలకల్లా వేదఘోష ఉంటుంది. వేద పండితుల చేత 50 మంది భక్తులు బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి విచ్చేసి వేద పండితుల చేత జరిగే ప్రవచనం అంతా విని స్వామివారి యొక్క వేద మంత్రాలన్నీ విని వేద పండితుల చేత ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా 50 మంది భక్తుల్ని కోరుచున్నాము. దేవుణ్ణి అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ప్రైవేట్ మెడికల్ కళాశాలల జేబులు నింపేందుకే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. కోటి సంతకాల ద్వారా గవర్నర్కు తమ నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 12వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నామని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 1985లో ప్రారంభించబడిన వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంలో అన్న సంతర్పణ అద్భుతంగా జరుగుతుందన్నారు. దానికి బీఆర్ నాయుడిని పొగిడానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ పోలూరి వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, కొమ్మారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింబాలిక్ ఇక్కడ కూర్చొని మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్లయింట్స్తో కానివ్వండి, న్యాయవాదులతో కానివ్వండి, వారికి ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకమైన వాళ్ళు సంతకాలు పెట్టండి అంటే వాళ్ళు సంతకాలు పెడుతుంటే ఆ సంతకాలను సేకరించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మించబడుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ, మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు, లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు సంతకం పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఆలోచన విధానానికి మేము అండగా ఉంటాము, ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికి ఆయన వచ్చారు, ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ స్వంతకం ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి నియోజకవర్గంలో 50% వరకు, అంటే తూర్పు నియోజకవర్గంలో అయితే దాదాపుగా 30,000 సంతకాలు సేకరించి మా దగ్గర రావడం జరిగింది. ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేస్తాము. ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ 2వ ఏఎన్ఎం యూనియన్ నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు వై నేతాజీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ ఏఎన్ఎంలు అనేక సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం దారుణమన్నారు. వెంటనే
రెండవ ఏఎన్ఎంలు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు లింగమ్మ, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, పరిమళ తదితరులు పాల్గొన్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు కోరుతున్నటువంటిది వాళ్ళ రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంపుదల చేయాలని చెప్పేసి, అట్లాగే సచివాలయం హెల్త్ సెక్రటరీలుగా ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల్లో సెకండ్ ఏఎన్ఎంస్ని నియమించాలని చెప్పేసి, అట్లా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గతంలో యూరోపియన్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. అట్లాగే ఈ సెకండ్ ఏఎన్ఎంస్ను కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అట్లాగే మిగిలినటువంటి సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కింది స్థాయిలో ప్రజల ఆరోగ్య సంక్షేమం సంరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంల పట్ల సహృదయంతో ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తుండగా రెడ్డిగూడెం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రక్కకు ఒరగడంతో రోడ్డు పళ్లకు వేసిన పైపులకు తగిలి బస్సు నిలిచింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఇతర బస్సుల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చారు. అధిక ధరలకు అమ్ముతున్న శీతల పానీయాల షాపులపై విజిలెన్స్ మరియు లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లో శీతల పానీయాలు థమ్సప్, లిమ్కా, స్ప్రైట్ సీసాలు 20 రూపాయలకి ఎంఆర్పీ ధర ఉంటే 30 రూపాయలు వసూలు చేస్తున్నారని హేమ వాణి జ్యూస్ సెంటర్ వద్ద 30 రూపాయలకు శీతల పానీయాలు కొనుగోలు చేసిన వ్యక్తి విజిలెన్స్ కమిటీ సభ్యులకు తెలియచేయగా జిల్లా ఫుడ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ హరిబాబు మరియు లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ మెరుపు దాడులు నిర్వహించారు. 6 షాపుల మీద పెనాల్టీ విధించడం జరిగిందని హరిబాబు విలేకరులకు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కూతురు పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేసిన 50,000ను తన బావ సురేష్ తీసుకుని బెదిరిస్తున్నారని పెద్దిపాటికి చెందిన నాగేశ్వరి ఫిర్యాదు చేశారు. తన పేరుతో జగనన్న కాలనీలో వచ్చిన ఇంటి స్థలం పట్టా కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆయన నేను అమ్మ పిల్లకి హామీగా ఉంటాను అది అని చెప్పి నమ్మించి ఈ పిల్లకి సంబంధించిన డబ్బులు 50,000 ఆయన పేరు మీద వేసుకున్నాను సార్. అవి తిరిగి 23 నెలలకి బ్యాంక్ వాళ్ళు తిప్పేయమన్నారు. తిప్పేయమంటే అవి తిప్పేయకుండా అలానే ఉంచేశారు. ఏమీ తిప్పేయలేదు అని బ్యాంక్ వాళ్ళని వెళ్ళి అనుకుంటే దాంట్లో డబ్బులు లేవమ్మా తీసేసుకున్నారని చెప్పారు సార్. డబ్బులు లేవని తీసేసారని చెప్పారు సార్. ఏం బావా డబ్బులు ఇలా వేసావు ఆ రోజు అని అడిగితే ఆ డబ్బులు నా పేరు మీద ఉండయి నీకు సంబంధం లేదని చెప్పి కొట్టి తిట్టి పంపించేశారు సార్. నన్ను కొట్టి తిట్టి పంపించేశారు సార్. ఎలాగని నా పిల్లలకి న్యాయం చేయించారు. అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ నాకు ఇళ్ల ప్లాట్ వచ్చింది సార్. ఆ ఇళ్ల ప్లాట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఫ్లాట్ నెంబర్ 25 అయితే ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నా పేరు మీద అయింది. కానీ బాబా నా కాగితాలు నాకు ఇవ్వమని అడిగితే నేను విలేకరు పదవిలో ఉండి నీకు ఇప్పించాను ఇళ్ల స్థలాలు, అది నాకు సంబంధించిన ప్లాట్ నేను ఇవ్వనని చెప్పి కాగితాలుగా తీసేసుకున్నాను సార్. ఇంతవరకు కాగితాలు ఆచూకీ లేదు. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందశ్రీ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు చేశారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ బుచ్చురాం ప్రసాద్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చురాం ప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పడతానని, కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా పథకాలు, యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు, మహిళలకు గ్రూప్ లోన్ స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు. కిట్టి పార్టీల మోజులో పడి అనుబంధాలు, ఆత్మీయతను కోల్పోతున్న నేటి యువతరానికి వాటి విలువలు చాటి చెప్పడానికి కార్తీక మాసం వనభోజనాలు వేడుకగా నిలిచాయి. చిట్టిప్రోలు వంశానికి చెందినవారు 6-7 తరాల పెద్దల ఫోటోలు సేకరించి గ్యాలరీ ఏర్పాటు చేశారు. నాడు ఉమ్మడి కుటుంబాల్లో జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను తెలియచెప్పే విధంగా అలనాటి మధుర స్మృతులను కళ్లకు కట్టేలా వినూత్న రీతిలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1947కు ముందు ఆటపాటలను నేటి తరం వారితో ఆడిస్తూ చివరకు భోజనాలు కూడా స్వాతంత్రానికి ముందు పూర్వకాల పద్ధతిలోనే ఏర్పాటు చేశారు. పెదపలకులూరు సమీపంలోని తోటలో చిట్టిప్రోలు వంశస్థులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనాటి తరం పరిస్థితులకి అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు కిషోర్ కుమార్, సురేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోనగర్లోని రామ్కోర్ ఆటో డీలర్ షోరూం యాజమాన్యం అతుల్ జెమినీ ప్లస్ పేరుతో నూతన సిఎన్జి ఆటోని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అతుల్ సంస్థ నేషనల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ రంజన్, సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ కెఎస్ రామారావు, రామ్కోర్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ ప్రకాష్ రావులు జెమినీ ప్లస్ ఆటోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గుంటూరులో జెమినీ ప్లస్ ఆటోను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఆటో కేజీ గ్యాస్తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో తక్కువ బరువైన ఇంజిన్, అధిక సామర్థ్యం ఈ ఆటో ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగలింగం, ఇమ్రాన్ భాషా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Today we have come out with Atul Gemini Plus, a new model with the best in the class in this industry, with the highest mileage, in particular this segment. And the product name is Gemini Plus, which is standing behind this. And Guntur being the most prominent market for this small category vehicle. And in Andhra Pradesh, we have first decided to launch at this place because this is a major hub.
గుంటూరులోని విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన అందశ్రీ సంతాప సభలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి నివాళులర్పించారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ అభ్యుదయ కవి అందశ్రీ మరణం తెలుగు సమాజానికి తీవ్రమైన లోటు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు ఆచార్యులు జి కృపాచారి, విజ్ఞాన్స్ నిరుల మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాధిక, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, జాషువా కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకులు, ప్రజా గాయకులు పివి రమణ నివాళులర్పించారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి జన్మదినం సందర్భంగా చెరుకురి రమేష్ ఆధ్వర్యంలో మిర్చియార్డ్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాస్టర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న అయ్యన్న పాత్రులు మరియు వారి సతీమణి పద్మావతి నిండు నూరేళ్లు ప్రజల యొక్క మన్ననలకు పాత్రులై ప్రజాసేవలో వర్ధిల్లాలని, వారికి పేదల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. వారి సతీమణి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు కూడా ప్రజాసేవ చేయడంలో వెనకడుగు వేయని మహిళా నాయకురాలని వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు అబ్దుల్ కుద్దూస్ మరియు ఎండి కాసిం పాల్గొన్నారు. పద్మావతి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ సేవా కార్యక్రమం చేపట్టాం. అందరికీ పేదవాళ్ళకి శారీస్ ఇద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఆమె యొక్క జన్మదినోత్సవాన్ని చాలా మంచి సేవా కార్యక్రమంతో చేపడుతున్నాం. అంటే ఆమె నిండు నీరేళ్లు బతకటమే కాదు, సజీవంగా ఉండటమే కాదండి, ఆమె చాలా గొప్ప ఉన్నత పదవులకు వెళ్లాలని మనందరం కోరుకోవాలి. ఆమె ఈ సేవా కార్యక్రమాన్ని తమ జన్మదిన రోజులు చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారి భార్య గారు పద్మావతి గారు, పద్మమ్మ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఇక్కడ మీ మధ్య జరుపుకుంటున్నాం. జూట్ మిల్ సమీపంలోని గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి సామూహిక కుంకుమార్చన చేశారు. ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు. మాస 3వ సోమవారం సందర్భంగా మన జూట్ మిల్ ఏరియాలో గల శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవారుద్రాభిషేకము మరియు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. ఈరోజు కుంకుమ పూజల్లో భాగంగా ఈరోజు 4వ రోజు ఈ యొక్క సుహాసినుల చేత సామూహికంగా కుంకుమ పూజ జరుగుతుంది. ఎవరైనా సరే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా, అదేవిధంగా శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పేదలకు ఇంటి స్థలాలు సహా పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఏపీ ముందుంది. వాటర్ షెడ్స్ పై సదస్సులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని.
మోంతా తుఫానుతో రాష్ట్రానికి అపార నష్టం జరిగింది. కేంద్రం ఆదుకోవాలి. సెంట్రల్ టీంని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు. హరనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.